వాట్సాప్లలో కొన్ని విషయాలు మనకు వస్తున్నాయి. వాట్సాప్లో కూడా మనం కొన్ని పరిశీలన చేయాల్సిన అవసరం. ఇక్కడ సర్గోదా డిస్ట్రిక్ట్, కిరాణా హిల్స్, పంజాబ్ ప్రావిన్స్లలో పాకిస్తాన్, దాన్ని హిల్స్ అంటాం గుట్టను మనము. ఆ హిల్స్ దగ్గర ఉన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగినటువంటి దాడుల లోపల హఠాత్తుగా ఒక దగ్గర పాకిస్తాన్ దాచిపెట్టిన న్యూక్లియర్కు అణుబాంబులకు సంబంధించినటువంటి అనుధార్మిక లక్షణాలు ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ యొక్క కిరాణా హిల్స్ ప్రాంతం లోపల దాపెట్టడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఏదైతే అనుధార్మిక లక్షణాలు ఉండడం, అక్కడ దాని చుట్టుపక్కల సర్గోదా ఎయిర్ బేస్ పైన మన యుద్ధ విమానాలు దాడి చేసినప్పుడు జరిగినటువంటి విధ్వంసం లోపల ఆ కిరాణా హిల్స్ దగ్గర బాంబులు వేసినప్పుడు మనకు అక్కడ భూకంపం రావడం జరిగింది. అది భూకంపం ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్పుడు చాలా మంది దాన్ని లైట్గా తీసేసుకున్నారు. భూకంపం రావచ్చు అంటే పాకిస్తాన్ లోపల ప్రకృతి కూడా పాకిస్తాన్ను విక్రిస్తుందని చెప్పేసి ఆ రోజు నాడు చెప్పడం జరిగింది. అయితే హఠాత్తుగా ఈ యొక్క కాల్పుల విరమణ చేయడం కూడా జరిగింది. పాకిస్తాను అమెరికా తోటి మన భారత ప్రధానికి ఫోన్ చేయించడం, తదనుగుణంగా తొందర చర్యలు అనేది జరిగినాయి. ఇక్కడ అసలు ఈ కాల్పుల ఒప్పందాన్ని ఎందుకు పాకిస్తాన్ విరమణ అంగీకరించింది, భారతదేశం కూడా ఎందుకు అంగీకరించింది అనేది చూసినట్టయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం బయటపడ్డది. ఇది అమెరికా చేయిస్తుందా లేకపోతే పాకిస్తాన్ చేస్తుందా అనేది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ దేశాలు, ప్రపంచంలో యావత్ ప్రజానీకం ఎదురు చూస్తుర్రు. ఇక్కడ అమెరికానే అణువాస్త్రాలు దాచిపెట్టిందా, అమెరికానే పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుందా అనే వార్త ప్రతి దగ్గర రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణకు అంగీకరించే కారణం ఉంది. పాకిస్తాన్లోని సర్గోదా జిల్లాలో అనుధార్మిక లక్షణాలు బయటపడడంతో పాకిస్తాన్ సైన్యం అక్కడకు దగ్గరలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి దూరంగా వెళ్ళిపోమని చెప్పేసి మైకులతో ప్రచారం చేస్తుంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. అయితే కిరాణా హిల్స్, సర్గోదా, అయితే కిరాణా హిల్స్ అనేది పాకిస్తాన్లో అత్యంత రహస్యంగా మన రక్షణగా ఉండే ప్రదేశం. అక్కడ ఎవరిని కూడా రానివ్వరు అనమాట ఆ కిరాణా హిల్స్ దగ్గరికి. కిరాణా హిల్స్ లోని అమెరికాలో ఉన్న ఏరియా 51తో పోలుస్తారు దీన్ని. 2 చోట్ల కూడా కిలోమీటర్ల కొద్ది దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. నిషేధిత ప్రాంతం కావడంతో ముఖ్యమైన మిలిటరీ అధికారులు తప్పితే ఎవరు ఆ దరిదాపులో కూడా వెళ్ళలేరు. కిరాణా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద సందర్భంగా కనిపిస్తే కాల్చివేస్తారు. అందుకే కిరాణా హిల్స్ గురించి అందరికీ తెలిసే అవకాశం ఉండదు. ఓకే, కిరాణా హిల్స్ మొత్తం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది. కిరాణా హిల్స్ ప్రాంతంలో బ్లాక్ హిల్స్, నల్ల కొండలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే తక్కువ ఎత్తులో ఉంటూ ముదురు గోధుమ రంగుల్లో ఉండే కొండలు 12 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. ఆ ప్రాంతం మొత్తం పదునైన కొండరాళ్లతో ఉంటుంది కనుక నడుచుకుంటూ ఎవరు వెళ్ళలేరు. అందుకనే మిలిటరీ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలని మిలిటరీ నిర్ణయం తీసుకుంటుంది. అనువుగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు. ఓకే, అయితే 1980లోనే చుట్టుపక్కలగా ఉండే ప్రజలను 15 కిలోమీటర్ల దూరంలో ఉండేటట్టు భద్రత చేశారు. ఇప్పుడు ఏం చేసి 1980 లోపలనే అక్కడ కిరాణా హిల్స్ ప్రాంతం లోపల ఎయిర్ బేస్ లోపల సొరంగాలు తోమి ఆ సొరంగాలల్లా ఈ యొక్క అనుధార్మికమైనటువంటి పదార్థాలను పెట్టడం జరిగింది. దాని పక్కనే సర్గోదా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఎయిర్ బేస్ అంటే విమానాలు దిగేది, అత్యవసర విమానాలు దిగడానికి ఎయిర్ బేస్ అక్కడ పెట్టడం జరిగింది. అది అయితే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు అక్కడ ఉన్న ప్రజలను కూడా 15 కిలోమీటర్ల దూరంగా పెట్టడం జరిగిందంట. 1980 లోపల అక్కడ భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణం మొదలు పెడితే 1990లో పూర్తయింది. అంటే 10 సంవత్సరాల పాటు ఆ యొక్క సొరంగ మార్గాలను తయారు చేసిరట అక్కడ సర్గోదా ఈ కిరాణా హిల్స్ దగ్గర. కిరాణా హిల్స్ తో అనుసంధానం చేస్తూ ముషాఫ్ ఎయిర్ బేస్ నిర్మించాక ఈ ప్రాంతం మీద అనుమానాలు మొదలయ్యాయి.
కానీ ఎవరి వద్ద ధృవీకరించిన సమాచారం లేదు. దశాబ్దాలుగా చాలా లిమిటెడ్ యాక్సెస్ కలిగి ఉంటుంది, అది కొద్ది మందికే. అక్కడ అందరికీ అవకాశం లేదు, కొంతమంది మాత్రమే పోతారని చెప్తున్నారు. కానీ 1980కి ముందు, అంటే 1965 లోపల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కిరాణా హిల్స్ మీద, ముషాఫ్ ఎయిర్ బేస్ మీద భారత యుద్ధ విమానాలు బాంబులు వేశాయి. దాదాపు 10 పాకిస్తాన్ యుద్ధ విమానాలు పార్కింగ్ లో ఉండగానే బాంబు దాడుల వల్ల విధ్వంసం అయ్యాయి. అప్పట్లో ముషాఫ్ ఎయిర్ బేస్ అప్పట్లో విమానాలు నిలిపి ఉంచడానికి మాత్రమే వాడేవారు. ఇలా ముషాఫ్ ఎయిర్ బేస్ లోపల విమానాలు నిలిపెట్టనీకినే వాడేవాళ్ళంట ఆ ఎయిర్ బేస్ ను. అయితే 1983 నుంచి 1990ల మధ్య పాకిస్తాన్ అణుశాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ నేతృత్వంలో పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కోల్డ్ టెస్ట్ లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ నిర్వహించింది. కోల్డ్ టెస్ట్ అంటే అణుబాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధి చేసిన యురేనియంకి బదులుగా సాంప్రదాయ పేరు పదార్థాన్ని వాడతారు. అంతా బాగుందని నిర్ధారణ చేసుకున్న తర్వాత 1998 మే నెలలో చాగై హిల్స్ లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది ఈ పాకిస్తాన్. ఈ అణు పరీక్ష నిర్వహించిన చాగై హిల్స్ గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు, కానీ కిరాణా హిల్స్ గురించి ప్రపంచానికి ఎవరికి తెలియదు. అయితే అణు పరీక్ష విజయవంతం అయిన తర్వాత ముషాఫ్ ఎయిర్ బేస్ ని ఎయిర్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేసి కిరాణా హిల్స్ తో అనుసంధానం చేసింది. మొత్తం కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ సొరంగ మార్గము ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఏదైతే ముషాఫ్ ఎయిర్ బేస్ ఉందో దాన్ని రాకపోకలకు నిర్ణయించుకున్నారట. కిరాణా హిల్స్ దగ్గర సొరంగాలు తవ్వి అందులో అణు వార్ హెడ్లని భద్రపరిచింది పాకిస్తాన్. ఒకవేళ భారత్ తో జరిగే యుద్ధంలో అణుదాడి జరిగితే కిరాణా హిల్స్ లో ఉన్న సొరంగాల నుంచి అణువార్ హెడ్లని బయటకు తెచ్చి వాటిని మిసైల్ తో అనుసంధానం చేసి అక్కడి నుండి విమానాలతో తరలించడానికి ముషాఫ్ ఎయిర్ బేస్ ను ఎయిర్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేశారు. అంటే సొరంగం నుంచి నేరుగా ఎయిర్ కాంప్లెక్స్ లోకి దారి ఉంటుంది కాబట్టి శాటిలైట్ కి కనిపించదు. అయితే ఇప్పుడు ఎలా బయటపడింది? సర్గోదా దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు బయటపడడంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయము బయటపడ్డది. అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఆధారంగా బయటపడ్డది అనమాట. సర్గోదా దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు బయటపడడంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయం బయటపడ్డది. రేడియేషన్ ఎందుకు బయటపడ్డది అనే దానికి వస్తే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్. అందులో భాగంగా సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్ల మీద ఫ్రెష్నెస్ మిసైల్ అటాక్ చేసింది భారత్. 2 ఎయిర్ బేస్ల మీద భారత్ మిసైల్స్ అటాక్ చేసింది, మిసైల్ అటాక్ చేసింది అనమాట. ప్రెసిషన్ మిసైల్ అటాక్ చేసింది భారత్. సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ల్లో F-16, F-17 జెట్ ఫైటర్స్ ని నిలిపి ఉంచింది పాకిస్తాన్. కాబట్టి వాటి మీద దాడి చేసింది భారత్. ఇది అనుకోకుండా అక్కడ వీటి F-16, F-17 జెట్ ఫైటర్లను అక్కడ పెట్టిందంట ఈ యొక్క సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ల మధ్య. కానీ మన యుద్ధ బాంబర్లు ఏం చేసినాయి, మిసైల్స్ ఏం చేసినాయి అంటే ఆ ఎయిర్ బేస్ మీద ఇక్కడ జెట్ ఫైటర్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద బాంబులు వేయడం జరిగింది. అయితే విషయం ఏమిటంటే సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ నుంచి కిరాణా హిల్స్ కి 20 కిలోమీటర్ దూరంలో ఉంది, దగ్గరలో ఉంది అనమాట. అది ఇటు 20 కిలోమీటర్లు. అంటే భారత్ ప్రయోగించిన మిసైల్స్ పేలుడు దాటికి కిరాణా హిల్స్ లో ఉన్న భూగర్భ సొరంగాల్లో ఉన్న అణు వార్ హెడ్స్ దెబ్బతిందని, రేడియేషన్ బయటకు వచ్చిందని అనుమానం రావడం వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ అడిగింది. ఇక్కడ అసలు విషయం. లేకపోతే కాల్పుల విరమణ అడగపోతుంటే యుద్ధం మొదలయ్యేది. పాకిస్తాన్ వాళ్ళు అంటారు కదా, మీ మీద అణుబాంబు వేస్తాము, మీకు ఇబ్బంది అవుతుంది, ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా. అది ఏదైతే అది ఉందో దాన్నే అసలైన దాని మీద మన బాంబు పడ్డది కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయారు. ఇక్కడ అణువార్ హెడ్ దెబ్బతిని ఇక్కడ చూడండి. భారత్ ప్రయోగించిన మిసైల్స్ పేరు దాటి కిరాణా హిల్స్ లో ఉన్న భూగర్భ సొరంగాల్లో ఉన్న అణువార్ హెడ్ దెబ్బతిని రేడియేషన్ బయటకు వచ్చింది అని అనుమానం రావడం వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ అడిగింది. ఏమంటే అరే బాబు, అది అణువార్ దాచిపెట్టింది ఎవరయ్యానంటే అమెరికా దాచిపెట్టింది. అక్కడ సంబంధించినటువంటి అణుబాంబులను ఫుల్ అమెరికా సపోర్టు. మనం అనుకుంటాము అమెరికా మనకు దగ్గర ఉందని, మనకు అమెరికా దగ్గర ఏం లేదు. మనకున్నది మన భారతదేశానికి అమెరికా ఎప్పుడైనా శత్రువే, పాకిస్తాన్ ఎప్పుడైనా శత్రువే.
కానీ అమెరికా ఏం చేస్తుందంటే పెద్దన్న పాత్ర పోషిస్తుంది కాబట్టి వాటిని ఎవరేం అనలేకపోతున్నారు. కానీ మన రష్యా ఎప్పటికైనా మన మిత్రుడు. రష్యా కానీ దాని తర్వాత ఇజ్రాయెల్ కానీ మన మిత్రులు. ఇక్కడ మన ఇజ్రాయెల్ మిసైల్స్ మనకు పనిచేసినాయి. తర్వాత రష్యాకు సంబంధించినటువంటి S-400 మనకు పనిచేసింది. వాటి యొక్క టెక్నాలజీని తీసుకొని, ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని మనము భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నిన్న జరిగినటువంటి పోరాటం లోపల తెలిసి వచ్చింది మన సైనిక శక్తి పాఠవం ఏంది అనేది. కనుక పాకిస్తాన్ భయపడ్డది ఏంది అని అంటే అక్కడ అనుధార్మిక వాతావరణం బయటపడ్డది అని చెప్పేసి. ఇప్పుడు నోరు మూసుకొని కుక్కిన పెయిన్ లాగా ఉందన్నమాట. అది కుక్కనిగిన బోబాబు అని ఒరుతుంటే తోక మీద 2 కొట్టినాం అనుకో కొయ్ కొయ్ అంటది. అట్లా జరిగింది అనమాట ఈ జరిగిన సంఘటన. ఇక్కడ చూడండి, మొదట అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో భారత్ దాడులు ఆపితే మేము రేడియేషన్ లీక్ మీద పరీక్ష నిర్వహించుకుంటామని వేడుకున్నది పాకిస్తాన్. అక్కడ విస్ఫోటనం జరిగింది, భూకంపం వచ్చిందని చెప్పేసి అప్పుడే మనము తెలిసింది, అనుమానం వచ్చింది. అప్పట్లో ఏం తెలియలేదు. దాని తర్వాత ఇక్కడ ఏదో జరిగేటట్టుంది అని చెప్పేసి అమెరికాకు ఫోన్ చేయడం వాళ్ళ పాలకులు. దాని తర్వాత జేడి జామ్స్ మనకు ప్రెసిడెంట్, మనకు ఉప రాష్ట్రపతి జేడి వామ్స్ మన ప్రధానమంత్రికి డైరెక్ట్గా ఫోన్ చేయడం, జరిగిన విషయం చెప్పడం, ఇదంతా నిమిషాల లోపల జరిగిపోయింది. ఇగో దానిలో ఆపే రేడియేషన్ మీద పరీక్షలు నిర్వహించుకుంటామని అని వేడుకుంది పాకిస్తాన్. రేడియేషన్ అంటున్నారు కాబట్టి కాల్పుల విరమణకు అంగీకరించండి అని అమెరికా అడిగితే మోడీజీ ఒప్పుకున్నారు. నిజానికి కిరాణా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు. ఒకవేళ 1967లో లాగా కిరాణా హిల్స్ తో అనుసంధానం అయి ఉన్న ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ మీద దాడి చేసి ఉంటే విషయం ఇంకోలా ఉండేది. అసలు కిరాణా హిల్స్ కానీ ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ లో కానీ హిట్ లిస్టులో లేవు కాబట్టి మేము దాడి చేయలేదు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్కే భట్టి ప్రెస్ మీట్ లో చెప్పడము జరిగింది. అయితే ఎస్కే భట్టి మాటల లోపల కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. అప్పుడు చెప్పుకున్నాం. మరో మాట కూడా అన్నారు, అసలు కిరాణా హిల్స్ లో భూగర్భ సొరంగాలు ఉన్నాయన్న విషయం కానీ అందులో అణువారు హెడ్స్ భద్రపరచిన సంగతి మాకు ఇంతవరకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసి అందుకు ధన్యవాదాలు అని అన్నారు ప్రెస్ మీట్ లోపల. అంటే విలేకరులు అడగడం జరిగింది, అసలు కిరాణా హిల్స్ మీద మీరు బాంబులు వేశారు కదా అని చెప్పేసి అడిగితే మాకైతే దాని మీద అవగాహన లేదు, మీరు మాకు చెప్పినందుకు సంతోషం. ఓహో, అంటే అక్కడ కిరాణా హిల్స్ లోపల అణువార్ హెడ్లు సంబంధించిన మెటీరియల్ దాచిపెట్టినరా, ఓకే అయితే అని చెప్పేసి అతను నవ్వడం జరిగింది. అంటే అతనికి ఏం తెలియనట్టుగా నవ్వడం జరిగింది మనకు. అది ఇప్పుడు తెలిసింది, అందుకు ధన్యవాదాలు అని చెప్పారు అతను. ఎవరు? మన ఏకే భర్తీ గారు. అయితే మరి అమెరికా విమానం మాట ఏమిటి? అయితే ఇది జరిగిన తర్వాత అమెరికా విమానం ఒకటి వచ్చింది. ఆ విమానం రాకపోకను రికార్డు చేసే ఫైటర్ రాడ్స్ అనే 2024 అనే సంస్థ అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ 300 B-350 బీచ్ క్రాఫ్ట్ 350 అనే విమానం పాకిస్తాన్ గగనతలంలో ఎగరడం గురించి B-350 విమానం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సంస్థదే. బ్రీచ్ క్రాఫ్ట్ B-350 విమానంలో ఏరియల్ మేనేజింగ్ సిస్టమ్ AMS ఉంటుంది. ఈ విమానంలో ఉండే AMS గామా కిరణాల సెన్సార్తో మ్యాపింగ్ టూల్స్ ఉంటాయి. ఈ విమానాన్ని గాలిలో ఎగురుతూనే కింద భూమి మీద ఉన్న రేడియేషన్ ని, దాని తీవ్రతని, ఎంతవరకు రేడియేషన్ వ్యాపించిందో తెలుసుకోవడానికి మ్యాపింగ్ టూల్స్ తో కొలవడానికి వాడతారు. జపాన్ లో సునామీ వచ్చినప్పుడు ఫుకుషిమా అణు రియాక్టర్ నుంచి వెలువడిన రేడియేషన్ ని కొలవడానికి వాడారు. ఈ విమానాన్ని 2010 లోపల పాకిస్తాన్కి ఇచ్చింది అమెరికా. సో విమానం అమెరికాదే. అంటే ఇక్కడ అన్ని అనుమానాలకు తావిస్తుంది. అమెరికా ఏ విధంగా జరుగుతుంది, అమెరికా ఏం చేస్తుంది అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. అదే సమయంలో ఈజిప్ట్ నుండి మరో విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యి కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్ళిపోయింది. ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చింది. దాంట్లో ఏమొచ్చింది అంటే ఒక రకమైనటువంటి కెమికల్ వచ్చింది. అదేం కెమికల్ అంటే బోరాన్. ఈజిప్ట్ నుంచి విమానంలో బోరాన్ అనే కెమికల్ ఉంది. దీన్ని పాకిస్తాన్ లోపల అన్లోడ్ చేసి వెళ్ళిపోయింది. బోరాన్ కెమికల్ని చాలా వాటిలో ఉపయోగిస్తారు, కానీ అణు వ్యర్థాలని సురక్షితంగా ఉంచడానికి కూడా ఉపయోగిస్తారు.
సో రేడియేషన్ లీక్ అయిన మాట నిజమే. ముందు విమానంలో రేడియేషన్ తీవ్రతని కొలిచి అది లీక్ అవుతుందని తెలుసుకొని తర్వాత బోరాన్తో లీకేజీ ఆపారు. ఇక్కడ జరుగుతుంది చూశారు కదా. అమెరికా విమానం 2010 లోపల ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అని అంటే ఈ ఎప్పుడన్నా సంఘటన జరిగినప్పుడు ఆ రేడియేషన్ చెక్ చేసుకోనీకే. కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఆ రేడియేషన్ చెక్ చేసుకుంది అమెరికా సంబంధించిన విమానం లోపల పాకిస్తాన్ ప్రభుత్వం. దాని తర్వాత ఏం చేసింది, ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చింది, దాంట్లో బోరాన్ అనే కెమికల్ తీసుకొచ్చింది. అంటే ఈ బోరాన్ కెమికల్ ఏం చేస్తుంది అంటే అణుధార్మిక కెమికల్ తగ్గిస్తుంది అనమాట. దాని యొక్క శక్తిని పెంపొందించకుండా వాటర్ లాగా, అగ్నికి నీళ్ళలాగా చేస్తుంది అనమాట. అది ఇది రేడియేషన్ తీవ్రత కొలిచి లీక్ అవుతుంది తెలుసుకొని తర్వాత బోరాన్తో లీకేజీని ఆపేసారు. ఓకే, ఇదంతా జరగాలంటే భారత్ దాడులు చేయడం ఆపాలి. కాబట్టి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో మాట్లాడి జేడీ వాన్స్ మోడీతో ఫోన్ ద్వారా అభ్యర్థించిన తర్వాతనే మానవతా దృక్పథంతో మోడీజీ కాల్పుల వివరణకు ఒప్పుకున్నారు. అంత ఈజీగా ఇప్పుడు మన సోకాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వామపక్ష వాదులు ఉన్నారు, ఏమంటున్నారు అని అంటే మోడీజీ ఎందుకు ఒప్పుకున్నాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయొచ్చు కదా, పాకిస్తాన్ నాశనం చేయొచ్చు కదా అని. కానీ మోడీజీ స్ట్రాటజీ, మోడీజీ సిస్టమ్ అనేది ఎవరికి అంత పట్టదు. ఇక్కడ మానవతా దృక్పథంతో అతను కాల్పులకు ఒప్పుకున్నాడు. కానీ అదే కాల్పులో ఒప్పుకోకుండా యుద్ధమే చేస్తున్నాడు అనుకో, మళ్ళీ అదే మనోళ్ళు ఏమంటారా అంటే చూసినవా మోడీ ఎంత కరకోటకుడో, అక్కడ అణు బాంబు వేసాడు, ప్రజలను నాశనం చేశాడు, ఇతను ఒక దేశద్రోహి, ఇతను ఒక టెర్రరిస్ట్ కంటే ప్రమాదకరం వినండి చెప్పేసి మళ్ళీ మనోళ్ళే ఆయన మీద విమర్శిస్తారు. అంతెందుకు, మొన్న సింధు నది నీళ్లను ఆపినందుకు పశ్చిమ బెంగాల్ లోపల వామపక్షవాదులు అంటే సిపిఐ వాళ్ళు మోడీ చేసింది చాలా తప్పు, మోడీ ఇలా చేయాల్సింది కాదు, నీళ్ళని ఎట్లా ఆపుతారు, అక్కడ నీళ్ళను ముడ్డిగడుక్కొని కూడా పాకిస్తాన్లో నీళ్లు లేవు, ఇట్లా అయితే ఎట్లా, ప్రజలను ఈ విధంగా శిక్షిస్తే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. అంటే ఈ వామపక్షవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా దేశం మీద ప్రేమతోని కాదు, పక్క దేశం మీద ప్రేమతో మాట్లాడతాడు. అక్కడ బంగ్లాదేశ్లో మనం హిందువులను ఉచ్చకోత కోసినా వాళ్ళు ఏమనరు, అవి హిందువులనే కదా అని. దాంట్లో మళ్ళీ హిందువులే ఉంటారు. ఆ హిందువులు అంటే మన భారతదేశం మీద పుట్టినటువంటి వాళ్ళు హిందువులే, హైందవ మతం సంబంధించిన వాళ్ళు దాంట్లో ఉంటారు. కానీ వాళ్ళకి పాట పాడతారు. మరి వాళ్ళు పాకిస్తాన్లో ఏమన్నా డబ్బులు ఇస్తారో ఏమో మరి వీళ్ళకి తెలియదు, కానీ ఆ విధంగా చేస్తారు అన్నమాట ఈ వామపక్ష బుర్రలేని సన్నాసులు. ఇక ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మరి మధ్యవర్తిత్వం కేవలం మోదీది దయ చూపారు అంతే, మధ్యవర్తిత్వం కాదు, ఇక్కడ మోదీ దయ చూపారు. అయినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని మోడీ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగేది కాదు, మొత్తం ఒక షరతులతో కూడినటువంటి కాల్పుల విరమణ. ఎప్పుడైతే మా దేశం మీద బాంబులు కానీ, ఒక పిస్తోల్ కానీ, ఒక గుండు కానీ పేలితే మేము దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాము అని చెప్పి ఒక షరతుతోటి అక్కడ చేసిండ్రు. దాని తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని మేము ఎప్పుడు కూడా కొనసాగించాం, దాన్ని ఆపేస్తున్నాం, అది ఇప్పుడు మాత్రం మేము చెయ్యము, మీది ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ఇంటర్వెల్ మాత్రమే. కాబట్టి సినిమాకి ఇంటర్వెల్ వచ్చాక క్లైమాక్స్ ఇంకా మిగిలి ఉంది. కాంగ్రెస్ బుర్రతకు వ్యాఖ్యలకు సమాధానం. అమెరికా ఒత్తిడి చేస్తే మోడీజీ కాల్పుల వివరణ అంగీకరించారా? అదే ఇందిరా అయితే అమెరికా లెక్క చేయకుండా యుద్ధం కొనసాగించేది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అరేబియా సముద్రంలోకి బ్రిటన్ యుద్ధ నౌకలు, అమెరికా 7th ఫ్లీట్ నావి యుద్ధ నౌకలు మన దాడికి సిద్ధమవుతున్నప్పుడు సోవియట్ యూనియన్ తన జలంతర్గామిని పంపించడం వలన ఇందిర విజయం సాధించింది. 1991లో మన దగ్గర పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు, మన దగ్గర పాకిస్తాన్లో కూడా అణు ఆయుధాలు లేవు. 1991లో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ లేవు. 1991లో యుద్ధ విమానాలకి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లేవు. కేవలం ఆర్మ్ గైడెడ్ బాంబులమే జారీ చేసేది వారు, శాటిలైట్ సహాయం లేదు. అమెరికా బ్రిటన్తో సహా మనకు వ్యతిరేకంగా ఉండేవారు ఎవరు లేరు. ఇప్పుడు ఏ దేశం మనకు వ్యతిరేకమో ఎదురు చెప్పే స్థితిలో లేవు. మన సైన్యానికి యుద్ధ ఖైదీలుగా చిక్కిన 93,000 మంది పాకిస్తానీ సైన్యంలో 2 పూటల రొట్టెలు పెట్టి 10 లక్షల ఖర్చు అవుతుంది మన దగ్గర.
అంత డబ్బు లేదని సంతకాలు పెట్టించుకొని వదిలేసింది ఇందిర. అంటే 2 నెలలు మన పాకిస్తాన్ సైన్యానికి దాదాపు 1,00,000 మంది మన దగ్గర పెట్టుకొని మాకు 10 లక్షలు ఖర్చు అయితే రొట్టెలకు మేము పెట్టాము అని చెప్పేసి వదిలేసింది. కానీ ఆ టైం లోపల అక్కడ మన దగ్గర మన వాళ్ళు 54 మంది బందీలుగా ఉన్నటువంటి సైన్యాన్ని మరి వాళ్ళు ఎక్కడ ఏమైందో మళ్ళీ వాళ్ళని అడగలేదు ఇందిరాగాంధీ. అది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రబుద్ధులు ఎవరితో అడగరు. ఓకే, ఆపరేషన్ ఎందుకు కొనసాగుతుంది. మోడీజీ లక్ష్యం కేవలం ఉగ్రవాదు సైనిక స్థలాలు మాత్రమే, పాకిస్తాన్ ప్రజలు కాదు. పాపం పాకిస్తాన్ ప్రజలు ఏ తప్పు చేయలేదు. పాకిస్తాన్ ప్రజలను మనం ఎప్పుడు కూడా మన సోదరులతోనే, మన సోదర భావంతోనే మనం ఉండాలి. మన కొట్లాట అంతా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతోటి, మతోన్మాదులతోటి, ఇస్లాం మతం అడ్డం పెట్టుకొని పనికి మాలినటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మతంతో మాత్రమే మన యొక్క ఈ కొట్లాట తప్ప మిగతాది ఏది లేదు అని చెప్పేసి మనము చెప్పడం కూడా జరిగింది. భారతదేశం అనేది ప్రపంచ దేశాలను సుభిక్షంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేది మన భారతదేశం. మన భారతదేశంలో ఉన్నటువంటి మన హైందవ ధర్మస్తులు మాత్రమే ఈ విధంగా కోరుకుంటారు. ఎవరు కూడా ప్రాబ్లంలో రావద్దు, అందరూ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకునేది మాత్రం ఒక భారతదేశం మాత్రమే. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు. మరి రేపటి వార్తలతోటి మరి మనం కలుసుకుందాము.